కష్టపడితే ఫలితం వస్తుంది అనటానికి తన ఉద్యోగ జీవితం ఒక గొప్ప నిదర్శనమని, సంస్థ పట్ల గౌరవం, సహచర ఉద్యోగుల పట్ల స్నేహభావంతో కష్టపడి పనిచేస్తే ఉద్యోగ జీవితంలో మంచి ఫలితాలు సాధించవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన గంటల సత్యనారాయణ అన్నారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా ఎస్బీఐ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. తన 35 సంవత్సరాల సర్వీసులో బ్యాంకు మేనేజ్మెంట్కి అనుకూలంగా ఉన్నన్నాళ్ళు బ్యాంకు మనం ఇప్పుడు ఆదుకుంటుందని తెలియజేశారు. సుదీర్ఘంగా 35 ఏళ్ల జీవితంలో ఎన్నడూ కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదని, యూనియన్ నాయకత్వంలో కూడా ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలిచారని తెలియజేశారు. 900 రూపాయల జీతంతో మొదలైన తన జీవితం ప్రస్తుతం ₹1,00,000 జీతానికి ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. సహచర బ్యాంకు ఉద్యోగులు గంటల సత్యనారాయణతో తమకున్న అనుభూతిని పంచుకున్నారు. పదవీ విరమణ సందర్భంగా తన పట్ల ఇంత ఆప్యాయత, ప్రేమను చూపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంక్ ఉద్యోగం అనేది దొరకడం కష్టమైన రోజుల్లో ఒక డిగ్రీ చదువుకొని నేను క్లర్క్గా సంపాదించడం అనేది చాలా గర్వకారమైన విషయం. నేను జాయిన్ అయినప్పుడు ఆ రోజుల్లో ₹990 శాలరీతో నేను ఉన్నాను. ఈరోజు 1 lakh అబౌవ్ నాకు శాలరీ రావడం జరిగింది. నా సర్వీస్ 35 years. 85లో ఆగస్టు 28వ తారీఖున జాయిన్ అయ్యాను. ఆ రోజు క్లర్క్ కమ్ టైపిస్ట్గా ఒక రూరల్ బ్రాంచ్లోకి వెళ్ళాను. దాని తర్వాత విజయనగరం బ్రాంచ్లో ఎక్కువ కాలం పనిచేశాను. మేనేజ్మెంట్ ద్వారా మనల్ని పొంది బిజినెస్ని అదే రకంగా ఇంప్రూవ్ చేశాను. అలాగే ఒక యూనియన్ లీడర్గాను, అసోసియేషన్ లీడర్గా ఉండి వాళ్ళకి కూడా సర్వీస్ మెంబర్స్కి సర్వీస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. నేను పెద్ద పెద్ద వాళ్ళతో బ్యాంకులో కూడాను నేను ఉంటే బాగున్ను అనే యాంగిల్లో మనకి బిజినెస్ పరంగా బ్యాంక్ కావాల్సింది బిజినెస్, అసోసియేషన్ యూనియన్ కావాల్సిన సర్వీస్, మెంబర్స్కి సర్వీస్ చేశాను. అలాగే బ్యాంక్ కావాల్సిన బిజినెస్ కూడా చేశాను. ఈరోజు ఒక మంచి పేరు తెచ్చుకొని 35 years అయిన తర్వాత ఈరోజు రిటైర్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఎప్పుడు కూడా ఈ ఇన్స్పిరేషన్తో పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా నాలాగే అందరూ కూడా ఏదైనా చేద్దాము, హెల్ప్ చేద్దాం అనే దృష్టి ఉంటుంది తప్పితే ఇంకో దృష్టి ఉంటుంది. సో నాకు కూడా ఏదైనా హెల్ప్ చేసి సొసైటీ కానివ్వండి, ఆర్గనైజేషన్ కానీ ఎక్కడికి మనకు ఎంచుకుంటే అదే రీతిలో మనకు హెల్ప్ చేయడం అనేది నేర్చుకునే సంస్థను కూడా నేను ఎంచుకుందామని ప్రయత్నిస్తున్నాను. నేను చూస్తున్నాను దానికి సూటబుల్గా నాకు అనుకూలంగా ఏది ఉన్నట్టయితే దానికి నేను సర్వీస్ మెంబర్స్కి చేస్తానని చెప్తున్నాను. రీజనల్ సెక్రటరీ ఈరోజు రిటైర్ అవుతున్నారు. రియల్గా ఒక రకంగా చెప్పాలంటే ఇది బ్యాంక్కి కానీ మా అసోసియేషన్కి కానీ ఒక తీరం లోటు. ఆయన బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గాను, మా అసోసియేషన్లో రీజనల్ సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు. ఒక అంటే ఏదైనా పని చేయడంలో ఆయనకి ఆయనే సాటి అని నిరూపించుకున్నారు.
ఆయన లోటు అయితే నిజంగా తీరంది. ఏదైనా వర్క్ చేయడంలో కానీ, వర్క్ని ఒక ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయడంలో కానీ ఆయనకి మించిన వాళ్ళు అయితే ఉండరు. ఆయన ఒక మంచి పిఆర్ఓ, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్. అంటే ఎనీ డిపార్ట్మెంట్ ఏమైనా సరే, ఎలాంటి వర్క్ కావాలన్నా సరే ఆయనకి ఆ హోల్డ్ ఉంది. ఆ హోల్డ్ ఎలా వచ్చిందంటే ఆయన చేసే సర్వీస్ వల్లే వచ్చింది. ఎవరు బ్యాంకింగ్ సంబంధించి ఏ రకమైన అవసరమైనా సరే అలానే సేవలు అందించేవారు. మనం ఫాస్ట్గా సర్వీస్ అందించేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళకి మనం ఏంటనేది గుర్తుంటుంది. సో అలా గుర్తింపు తెచ్చుకొని ఎవరికైనా ఏ రకమైన అవసరమైనా సరే ఆయన ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేయించే నేచర్ అయితే ఉంది. ఇప్పుడు ఇంతవరకు టోటల్గా వైజాగ్లో కానీ విజయనగరంలో కానీ ఆయనకు మంచి నేమ్ ఉంది. ఈరోజు యాక్చువల్గా అయితే ఒక 500 మందితో కనీసం మినిమం ఒక సభ జరగాల్సిన ఇదేది ఆయన తాలూకు రిటైర్మెంట్. కాకపోతే కోవిడ్ దృష్ట్యా అలా పెట్టకూడదని చెప్పి, ఇంకొకరికి ఇబ్బంది కలిగించకూడదని చెప్పేసి మేమే దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాం. కోవిడ్ అయిపోయిన తర్వాత అయితే ఆయనకి ఇంకా బాగా మంచి సన్మాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఆయన చేసిన సేవలకి. కూడా ఒక అఫీషియల్ అంత పేరు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకున్న ప్రత్యేకమైన గుణాలే. ఆ ప్రత్యేకమైన గుణం ఏంటంటే సత్యనారాయణ గారి దగ్గర ఎవరైనా వచ్చి తన దగ్గరికి పని కోసం వస్తే వాళ్ళని ఎంతో గౌరవంగా చూస్తూ వాళ్ళకి ఎంత బాగా పని చేసి పెట్టాలో ఆ పని చేసి పెట్టి సాటిస్ఫాక్షన్గా పంపిస్తారు అన్నమాట. అది అది గుర్తుండిపోతుంది. అలా చాలా తక్కువ మందే చేస్తారు, తక్కువగా మందికే షైన్ అవుతారు. అందుకే ఆయనకి ఒక 10 years, 15 years, 20 years బ్యాక్ కూడా కస్టమర్స్ ఇప్పటికీ బాగా పరిచయం పెట్టుకున్నారు అన్నమాట. ఇప్పటికీ ఆయన ఫోన్ చేస్తే టక్కన వాళ్ళు స్పందిస్తారన్నమాట. అంటే ఆయన చేసిన సహాయం అంత బాగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందన్నమాట. ఆయన ఇంట్లోనే చదివాను. ఆయన మంచి గైడర్ అండ్ మంచి ముద్దు స్వభావి, స్నేహశీలి, అన్నీ ఇంకా ఏవో పదాలు ఉంటే మంచి పదాలకి అన్నింటికి బ్రాండ్ అంబాసిడర్. అలాంటి వ్యక్తి దగ్గర నేను చిన్నప్పటి నుండి ఒక శిష్యుడి కింద ఉండడానికి నేను చాలా గౌరవపడుతున్నాను. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.